తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము 135వ అధ్యాయము. కీర్తన గ్రంథము 135వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి ఈ పరిశుద్ధ దినపు ఉదయకాలపు ఆరాధనలో మనం చదువుకున్న ఈ మాట యాత్ర కీర్తనలో ఇది కూడా భాగం. అందుకని ఇక మాట పలికేటప్పుడు యెహోవాను స్తుతించండి. దేవుని సన్నిధికి మనం చేసే యాత్ర. ఈ ఉదయకాలంలో మీరందరూ కూడా ఏం చేశారు? దేవుని సన్నిధికి యాత్ర చేసి వచ్చారు. అంటే ప్రయాణం చేసి రావటం. మీ ఇళ్ళ దగ్గర నుంచి రావాలి కదండి. దూరం నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది. సరే, ఏదేమైనప్పుడు కూడా మనం అందరం కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుని స్తుతించడానికి ఇంత ఎర్లీ మార్నింగ్ కదా, 5 గంటలకే మనందరం ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. ఈ సమయంలో మనందరం ఇక్కడ చేరాము అనుకుంటే మనము కూడా అయితే కనుక మన మనస్సులో ఎల్లప్పుడూ ఎలాంటి భావన ఉండాలంటే చెప్తున్నాడు. దేవుని స్తుతించడం కోసం ఇక్కడికి వచ్చాం. దేవుని స్తుతించడం కోసం. ఎందుచేత? ఆయన మన ఎడల చేసిన మేలులు. రాత్రి చాలామంది పడుకున్నారు, మనము పడుకున్నాం. కానీ మీకు తెలుసో లేదో, ఈ ఉదయానికి చాలామంది నిద్రలో నుంచి లేవలేదు. ఈ రాత్రికి అనుకోని సంఘటనలు చాలా జరిగినాయి. ఎన్నో ప్రమాదాలు జరిగినాయి, ఎన్నో అపాయాలు వచ్చినాయి, ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి. మనుషుల మీద ఒకరికి విరోధంగా ఒకరు పోగుపడి యుద్ధాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. తుపాకులతో, బాంబుల మోతలతో అయితే కనుక చాలామంది అయితే కనుక బాధపడిన వాళ్ళు ఉన్నారు. కానీ అవేమీ లేకుండా మళ్ళా మనమందరం కూడా సజీవుల లెక్కలో ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి చేరటానికి, ఆయన స్తుతించటానికి, ఇంత చక్కగా మనమందరము కూడా ఆయన సన్నిధిలో ఆయనను బట్టి ఆనందించడానికి మనకిచ్చిన గొప్ప భాగ్యం. లేనివారు ఎలాగే స్తుతించరండి. అవకాశం లేనివారు, మనసులో నెమ్మది లేనివారు, కుటుంబంలో పరిస్థితులు బాగోలేని వారు, ఒంట్లో ఆరోగ్యం సరిగా లేనివారు మంచాల మీదనే ఉన్నారు. వారందరూ కూడా అయితే కనుక మనసంతో దుఃఖముతో, వేదనతో ఉన్నారు. కానీ పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు కూడా మన మొహంలో చిరునవ్వు ఉంది. దేవుని సన్నిధికి వచ్చే ముందు ఆయన సన్నిధిలో కూర్చోగలిగే అవకాశం దేవుడు మనకిచ్చాడు. మనం ఉదయం లేవగానే ఎందుకు దేవుని స్తుతించాలి అంటే కనుక అదే 103వ కీర్తన దావీదు గారు అదే చెప్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఎందుకో తెలుసా? ఆయన చేసిన మేలుల్లో దేనిని మరవద్దు. ఇది మేలు. ఈ ఉదయకాల సమయాన్ని మనం చూడటం. ఇప్పటికి కూడా మనకు అనుకున్న పిల్లల్ని మనం చూడగలిగే స్థితిలో ఉన్నాం. కట్టుకున్న భర్తతో, భార్యతో సంతోషించగలిగే స్థితిలో ఇప్పటికే ఉన్నాం. కొద్ది గొప్ప ఆరోగ్యంతో కనీసం ఇక్కడ మీరందరూ కూడా నడుచుకుంటూ రాగలిగారు అనుకుంటే కనుక దేవునికి స్తోత్రం. లేవలేని పరిస్థితులు ఈరోజైతే కనుక ఏదో కోవిడ్ అయితే కనుక మళ్ళా తిరగబెట్టిందంట, చాలామందికి వచ్చేస్తోందంట. లేవలేని పరిస్థితుల్లోనూ పడరాని పాటలు పడుతూ కూడా చాలామంది ఉన్నారు. ఏమో మన వరకు వస్తే కనుక మనకంత పెద్ద గొప్ప ఖ్యాతి లేదు. మనకు పేరు ప్రఖ్యాతులు గట్ట ఏమీ లేవండి. ఏ ఎన్నిక, ఏ ఘనత, ఏ గొప్ప కూడా మన దగ్గర లేదు. కనీసం లోకపరంగా ఆలోచించినా, శారీరకంగా ఆలోచించినా మనందరూ బలహీనులం. పెద్ద పెద్ద ధనవంతులము కాదు, ఏదో లోకంలో పేరున్న వాళ్ళం కూడా కాదు. కొరింథీ రాసిన మొదటి పత్రికలో పౌలు గారు అదే చెప్తున్నాడు. లోకంలో జ్ఞానులైన వారిని సిగ్గుపరచటానికి, ఎన్నికైన వారిని ఎవరైతే చెప్తున్నారో వారిని సిగ్గుపరచటానికి లోకంలో ఉన్న బలహీనులను, విర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు మన దగ్గరికి వస్తే అదే. పొద్దున్నే లేవంగానే ఇది ఇంపార్టెంట్ పనులు ఉన్నట్టు పరుగులు పెట్టేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంపలు మునిగిపోయి పనులున్నాయి, మాకు ప్రాణం పోయేంత పనులు ఉన్నాయని పరుగులు పెడుతున్నారు. వాళ్ళెవరికీ నెమ్మది లేదు. మనమైతే వాటన్నిటిని విడిచిపెట్టి ముందు దేవుని సన్నిధికి చేరి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని మనం ఇక్కడ చేరుకున్నాం. పెద్ద పనిపాటులు అయితే ఉంటారు కదా, పెద్ద పెద్ద పనులు చేసే వాళ్ళందరికీ మన పని వాళ్ళకి వెరితనంగా కనపడుతుంది. వీళ్ళకి ఏం పని లేదా, ముందు దేవుని అంటాడేంటి, దేవుడు ఏం చేసి పెడతాడని. కానీ మనకున్న నమ్మకం అయితే కనుక నా ప్రాణాన్ని నిలబెట్టిన దేవుడు, నా ఆరోగ్యాన్ని గుర్తుపరిచిన దేవుడు, నా కుటుంబంలో నెమ్మది సంతోషాన్ని ఇచ్చే దేవుడు ఆయన ఉన్నాడు కనుకనే ఈరోజు నా బ్రతికింత సంతోషంగా ఉందని మనం నమ్ముతున్నాం. అందుకనే విశ్వాసము అని అర్థాన్ని. ఆ విశ్వాసము నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుచు. ఇదిగో అదృశ్యమైన దేవుడు.
నా చుట్టూనే ఆవరించి ఉన్నాడు. 17వ అధ్యాయంలో అయితే కనుక అపోస్తలుల కార్యములో పౌలు చెప్తున్నాడు, ఆయన ఎక్కడో మనకు దూరంగా లేడు, ఇగో మనలో ఉన్నాడు. మనమే ఆయనలో ఉన్నాం. మనలో ఆయన ఉండటం కాదు, మనమే ఆయనలో చెలిస్తున్నాం. నీటిలో ఉన్న చేప వలె, గాలిలో ఉన్న పక్షి వలె అయితే కనుక మన చుట్టూ ఆయన ఆవరించి ఉన్నాడు. కాబట్టి ఆయన చెంతనే ఉన్నాము, ఆయన కృపను బట్టే బ్రతుకుతున్నాం. కాబట్టి ఇట్టి గొప్ప మేలులు చేసిన దేవునికి నేటి దినాన మనందరం ఏం చేయాలట? ఈ పరిశుద్ధ దినాన్ని మనం ఏం చేయాలనుకున్నట్టు అంటున్నాడు, యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా, ఆయన నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణంలో నిలుచుండు వారలారా, యెహోవాను స్తుతించండి. ఎక్కడ నిలిచిండే వాళ్ళు? దేవుని సన్నిధిలో అండి. బయట బజార్లో తిరిగే వాళ్ళ గురించి మాటలు చెప్పట్లా. రోడ్ల వెంట తిరిగేవాళ్ళు, లేదా లోకపరంగా అయితే కనుక ఏదో కొంపలు మునిగిపోయినట్టు పరుగులు పెట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికైతే కనుక ఈ మాట చెప్పట్లేదు. ఇది దేవుని సన్నిధిలో నిలుచుండే వాళ్ళ గురించి మాత్రమే. ఎవరైతే కనుక దేవుని సన్నిధికి చేరి ఆయన ఏందో భయభక్తులు కలిగిన వారుగా ఎవరైతే ఉన్నారో వారి కొరకు మాత్రమే ఈ మాటలు. ఇగో ఈరోజు ఈ మాటలు చదువుతున్నట్టు అది మీ కొరకు. రాని వారిని ఉద్దేశించి ఈ మాటలు చెప్పాల్సినంత అవసరం లేదు. దేవుడైతే కనుక ఎవరిని బలవంతం కూడా పెట్టడు. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, దేవుణ్ణి స్తుతించు, నువ్వు మందిరానికి రా, అసలు అటువంటిది ఏమి ఉండదు. అంటే చెప్పిన మాట ఎవరైతే కనుక వింటారో, ఆ మాట ఏంది ఎవరైతే నమ్మిక ఉంచుతారో అది అదృష్టవంతులు. లక్కీయెస్ట్ అని ఏదైనా అనాలనుకుంటే ఏదో కోట్ల రూపాయల ఆస్తి లాటరీలో తగలటం కాదండి. లక్కీయెస్ట్ అంటే కనుక నేను పట్టిందల్లా బంగారం అయితే కనుక అది కాదని లక్కీ. అంటే దేవుని మాట నాకు అర్థమయ్యి దేవుని మాటకు లోబడటమే నిజంగానే వారే ప్రపంచంలో అందరికంటే అదృష్టవంతులు అవుతారు. ఈరోజు మనకైతే కనుక ఇక్కడ కూర్చుని మనకు అదృష్టం దక్కింది. కాబట్టి మనమందరము కూడా చేయాల్సిన పని ఏంటి అనుకున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన మందిరములో, దేవుని మందిరపు ఆవరణలో నిలుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి. ఎందుకో తెలుసా అన్నప్పుడు ఆ 3వ వచనం అన్నాడు, ఆయన దయాళుడు. మన అమ్మా నాన్న కంటే కూడా దయ కలిగిన వాడు ఆయన. మన అమ్మ నాన్న కూడా అయితే కనుక కోపం వస్తే కనుక మనం కొట్టవచ్చు, తిట్టవచ్చు, ఇంట్లోంచి బయటికి పంపించవచ్చు, నీకు నాకు సంబంధం లేదని చెప్పి మనతో మాట్లాడడం కూడా మానేయచ్చు. మన లోకంలో అమ్మా నాన్న కూడా తల్లి తండ్రి చక్కటి ప్రేమ చూపిస్తారండి, నేనేం కాదనట్లేదు. కానీ ఆ తల్లిదండ్రులు కూడా చాలా సందర్భాల్లో మన ఎడల ఒకవేళ కనుక కోపం వస్తే కనుక చాలా సందర్భాల్లో మాట్లాడడం కూడా మానేస్తారు. భర్త భార్య కూడా అంతే. మనం ప్రేమించే భర్త భార్య పరిస్థితులు కనుక ఏదైనా ఇది రివర్స్ అయితే, వాళ్ళకి నచ్చినట్టుగా కనుక మనం ఉన్నట్టయితే మనతో మాట్లాడుతూ మానేస్తారంట. మన పిల్లలు కూడా మనం విడిచిపెట్టి వెళ్ళిపోతారండి. వాళ్ళు కూడా మనకి ఎదురు సమాధానం చెప్పేస్తారు. అన్నదమ్ముల దగ్గరకు వచ్చినా, అక్క చెల్లి దగ్గరకు వచ్చినా, స్నేహితులు అనుకుంటారా, బంధువులు అనుకుంటారా, అధికారులు, నాయకులు, దయ ఉండదండి వాళ్ళకి. కొన్ని సందర్భాల్లో మనకు కలిగిన అవసరతను బట్టి, ఆపదను బట్టి మనం వెళ్ళి వాళ్ళ దగ్గర బ్రతిమలాడుతున్నా, వాళ్ళ ముందు నిలబడి వాళ్ళు బ్రతిమలాడుతున్నప్పుడు కూడా ఎవరు కూడా మన వైపు అయితే కనుక కన్నెత్తి కూడా చూడలేని పరిస్థితులు అండి. మనం ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకున్న చాలా సందర్భాలు అయితే కనుక మన మీద దయ కూడా కలగదండి వాళ్ళకి. కానీ దేవుడు అలాంటి వాడు కాదండి. తన చెంతకి చేరే ఏ ఒక్కరిని కూడా ఆయన తోలేసేవాడు మాత్రం కాదండి. దయా కలిగిన వాడు. అందుకనే ఆయన దయామయుడు కదా. ఆయన దయ కలిగిన వాడు, ప్రేమ చూపించేవాడండి దేవుడు. ఆయన ఎప్పటికి కూడా కోపం వస్తుందండి. మనం చేసే తప్పులను బట్టి ఆయన కోపం వస్తుంది. తెలియక జరిగిన పొరపాటును బట్టో తెలిసి కూడా చేసి ఆయన ముందు క్షమాపణ కోరుకుంటే మళ్ళా పాతవన్నీ కూడా మర్చిపోయి మళ్ళా నూతనముగా ఆయనకి ఏం పుడుతుందట? వాత్సల్యత పుట్టించే దేవుడు ఆయన. మన ఎడ ఎప్పటికప్పుడు అయితే కనుక నూతనమైన వాత్సల్యం ఆయనకు పుడుతూనే ఉంది కదా. అందుకని ఆయన గురించి ఆలోచించినప్పుడు అంటాడు, ఆయన దయాళుడు, అందుచేతనే దేవుని మీరు స్తుతించండి, ఆయన నామమును కీర్తించండి, అది మనోహరం. అందమైనది ఏంటంటే కనుక నువ్వు ఇచ్చే కానుకలు కాదు. లోకంలో నువ్వేదో పెద్ద పెద్ద దాన ధర్మాలు చేశాను, పుణ్యక్షేత్రాలు దర్శించాను, తీర్థయాత్రలు చేశాను, ఇవి కాదండి. దేవుని నామమును, ఆయన మనోహరమైన నామం ఏదైతే ఉందో ఆయన కీర్తించటమే అది మనోహరం. ఆ దేవుని నామాన్ని అందరి ముందు ఒప్పుకోవటం. అన్ని జనుల మధ్య నేను స్తుతిస్తాను కదా అంటాడు. 22వ కీర్తన చదువుతున్నప్పుడు, ప్రభువా నా కష్టములోంచి కనుక తప్పిస్తే, నాకు కలిగిన ఆపదలోంచి కనుక నేను తప్పిస్తే కనుక నేను జనముల మధ్య నేను నిన్ను స్తుతిస్తాను. అందరి ముందు, జనులందరి ముందు మధ్య అయితే కనుక నేను స్తుతిస్తాను కదా అంటాడు. ఒకసారి ఆ మాట నేను చదువుతున్నాను చూడండి. 22వ కీర్తన 19వ వచనం నుంచి చదువుతున్నాను. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 19వ వచనం. యెహోవా దూరముగా ఉండకము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపము. సింహపు నోట నుండి నన్ను రక్షింపము. గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. ఇది
కలిగిన కష్టకాలంలో నుంచి దేవుడే గనుక నన్ను తప్పించి ఉన్నట్టయితే అప్పుడు నేనేం చేస్తాను తెలుసా? 22వ వచనం, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. ఎక్కడట? అందరి ముందు దేవుడు నా ఎడల చేసిన గొప్ప మేలును బట్టి నేను స్తుతిస్తాను. ఏమో ఈరోజు మనము కూడా కొద్దిపాటి శోధనలో ఉన్నాం, మనము కూడా కొద్దిపాటి నిందలు అవమానాలతో ఉన్నాం, సిగ్గుతో కూడా ఉన్నాం. కలిగిన కష్టాన్ని బట్టి మన ఎడల దుష్టుడు చేయించిన కార్యమాన్ని బట్టి అయితే కనుక కొద్ది బాధతోనే ఉన్నాం. దేవుణ్ణి మనం వేడుకోవాల్సింది ఒకటే, ప్రభువా నీ నామం మనోహరం, నీ నామమందు మేము విశ్వసించి ఉన్నాం ప్రభువా. కలిగిన అవమానం మీరు చూసిన వారే కదా, జరిగిన కీడు మీరు ఎరిగిన వారే కదా ప్రభువా. మాకు కలిగిన ఈ స్థితి నుంచి మమ్మల్ని తప్పించినట్లయితే ఎవరెవరి చేతిలో నుంచి అక్కడ అంటున్నమాట 19వ వచనం చదువుతాం కదా, యెహోవా మాకు దూరముగా ఉండకము, నా బలమా త్వరపడి మాకు సహాయము చేయము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించు. అరుపులు కదా కుక్కలు. యేసు ప్రభును సిలువ వేయము, సిలువ వేయము, సిలువ. ఎందుకు అరుస్తున్నారో తెలియదు. ఏదైనా వస్తే కనుక కూల్చివేయము, కూల్చివేయము, కూల్చివేయము. ఎందుకు అరుస్తున్నారో తెలియదు. ఇలాంటి కుక్కల నోట్లోంచి అయితే కనుక మమ్మల్ని రక్షించు, గురుపోతుల కొమ్ముల్లోండి నన్ను రక్షించి నాకు ఉత్తరము ఇచ్చి ఉన్నావు కదా. ఆయనకైతే కనుక సమాధానం కలిగింది. ఈ జవాబు వచ్చింది. ఆయన కలిగిన ఆపదలన్నింటిలోంచి కూడా ఆయనకి జవాబు వచ్చింది. అప్పుడు ఆయన అన్నాడు, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుస్తాను. ఈరోజు మనకు కూడా అంతే, మనము కూడా ఇదే స్థితిలో ఉన్నాం. ఈరోజు మనకు కలిగిన నింద, మనకు కలిగిన అవమానం, మన ఎదుర్కొన్న కీడు, మనకు కలిగిన సిగ్గు, ఏమైనా మన మనసులో ఉన్న వేదన ఈరోజు దేవుని సన్నిధిలో మనం అయితే కనుక సమర్పించుకున్నాం. ప్రభువా మాకు కలిగిన ఈ ఆపద నుంచి మమ్మల్ని తప్పించు. ఒకవేళ కానీ ఈ ఆపద నుంచి మమ్మల్ని తప్పించినట్టయితే కనుక మేమందరం ఏం చేయాలి? నీ నామమును మా సహోదరులకు ప్రచురపరుస్తాం. నువ్వు చేసిన మేలును బట్టి దేవుడు మా ఎడల ఇప్పుడు ఇంత ఘనమైన కార్యక్రమం చేశాడన్న సంగతిని బట్టి నీ నామమునైతే కనుక మా సహోదరులకు ప్రచురపరిచేదము, సమాజ మధ్యమున నిన్ను స్తుతించేదము కదా. అందరి ముందు, ఏదో సీక్రెట్ కాదు, లోపల గదిలోకి వెళ్ళి ప్రార్థించటం కాదు. మా దేవుడు ఎంత గొప్పాడు, మేము నమ్ముకున్నాం, మా దేవుడు ఎంత అద్భుతమైన కార్యక్రమాలు చేయగలడన్న సంగతిని బట్టి ప్రజలందరి ముందైతే కనుక నీకైతే కనుక మృక్కుబళ్ళు చెల్లిస్తాం కదా. కొంచెం ముందుకెళ్తే 25వ వచనం నుంచి చదవండి, లేదా 24 నుంచి చదువుతున్నాను. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దానిని చూసి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించెను. ఆ రోజైతే దావీదు గారికి అయితే కనుక ఆలకించారని స్పష్టంగా చెప్తున్నాడు. మనకు కూడా ఉన్న నమ్మకం అదే. ఈ వాక్యం సత్యం. ఎవరైతే కనుక కలిగిన కష్టకాలంలో దేవుని వైపు చూస్తారో, ఆ దేవునికి మొర్ర పెడతారో తప్పకుండా దేవుడు వారి మొర్ర ఆలకిస్తాడు. మొదటి మాట, మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను, ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మృక్కుబళ్ళు చెల్లిస్తాను ప్రభు. ఈరోజు మనం కూడా అంతే. మనము కూడా మృక్కుబడి చెల్లించే రోజు ఎప్పుడు వస్తుందా అని చూడాలి. దేవుడు కలిగిన ఈ బాధలో ఒకవేళ ఈ వేదన కనుక మనకు ఉన్నదని మనం అనుకున్నట్టయితే, మరి ముఖ్యంగా ఈ పరిశుద్ధ దినాన్న మనమందరము కూడా దేవుని ముందైతే కనుక సంతోషించే అవకాశం మనకు కలగాలనుకుంటాం. మనము కూడా మనసులో ఇది పెట్టుకోవటం, ఏది జరిగిన పరీక్ష కోసం కదా, మనం కూడా ఏం చేస్తామని దేవుడు చూస్తున్నాడు. అందరి ముందు మనమైతే కనుక ఈ మాట ప్రకటించాల్సింది. ఈరోజు ఒకవేళ మనం చిన్నగా అయితే కనుక ఒకవేళ మన గదిలో మాత్రం ఈ మాట మనం చెప్పుకునే పరిస్థితి వచ్చిందనుకుంటే, అందరికీ ప్రకటించే రోజు రావాలి. అలా రావాలనుకుంటే కనుక దేవుడు అయితే కనుక తప్పకుండా మనకి సమాధానం ఇస్తాడు. ఆ ఇచ్చిన రోజున మేమందరం కూడా నీ ఎడల కృతజ్ఞత కలిగి నీ నామం నిమిత్తం సాక్ష్యం పలుకుదామని మరి కీర్తన ద్వారా అయితే కనుక ఆయన చెప్తున్నాడు. ఈరోజు మనం చదువుకునే కీర్తన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అందరూ కూడా ఎవరైతే కనుక దేవుని మందిరంలో నిలవబడి ఉన్నారో వారందరూ కూడా ఏం చేయాలట? దేవుని నామమును కీర్తించండి. అది మనోహరం. దేవునికైతే కనుక అదైతే కనుక ఆనందకరమైన విషయం. కాబట్టి ఆ దేవుడు మెచ్చే విధంగా మనం అందరం ఉండటానికి నేటి ఈ పరిశుద్ధ దినాన్ని మనం అందరం కూడా దేవుని నామమునకు మహిమార్థముగా నిర్వహించుకోవటానికి మనం అందరం ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.